అసెంబ్లీ కాడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని కారు పార్టీ లీడర్లు అనగానే రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ పత్తా లేకుండా 2-3 నిమిషాలనే అసెంబ్లీలకెచ్చి అవతల పడ్డాడట. అగో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తామంటే వెంకరెడ్డి సార్ ఎందుకు భయపడ్డాడు? ఇప్పుడు ఆయన బయటకు పోయిండని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే చూడుండ్రి. గాదర్ కిషోర్ సారు చెప్పుండ్రి. అసలు బ్రీత్ అనలైజర్ పెట్టాలని నోరే తిరుగుతలేదు. మీతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈడ కూడా మనం బ్రీత్ అనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పి మాట్లాడితే 5 నిమిషాలు వారిపోయిన అసెంబ్లీకి నిజంగానే టెస్ట్ చేస్తారేమో. ఏమంటున్నాడో అసెంబ్లీ సమావేశాలకు వచ్చి సభలో మాట్లాడుతుంటే కొందరు లీడర్లకు నోరు కూడా తిరుగుతలేదట. కడుపు నిండా దాగొచ్చి ఏం మాట్లాడుతుర్రో ఎరకైతలేదు. సోయి తప్పి మాట్లాడుతుండ్రని అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడితే అప్పుడు ఎవరు తాగినరో ఎవరు తాగలేదో అన్ని ఎరకైతే అని కారు పార్టీ లీడర్లు అనగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వెంటనే 5 నిమిషాల్లో అవతలబడ్డాడట. అయ్యా గాదర్ కిషోర్ సారు, మీ కారు పార్టీ లీడర్లు ఏమన్నా సుధపూసలా? 10 ఏళ్ల ఏలుబడిలా మీ గులాబీ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ కూడా దాగంది అసెంబ్లీకి రాడని అప్పట్లో ప్రతిపక్షంలోన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎన్ని మాటలు అనలేదు. అయినా ఏ లీడర్లు సకరైన వాళ్ళు కాదు, అందరే మొదలు మీరు ఇట్లా అసెంబ్లీ సమావేశాల తాగుడు ముచ్చట మీద వాగుడు బంధు పెట్టి పబ్లిక్ కోసం మాట్లాడుండ్రి. వాళ్ళ అవసరాలు గోసలు వాపే పని మీద వాడుండ్రి. అట్లా చేయకుండా ఇట్లా పొద్దుపోతే ఏం లాభం ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.